హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇండియా నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. ఆ రోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ సాటర్డే కాబట్టి ఇంకా పూజ చేసుకుందామని అండ్ ఇంట్లో పనులన్నీ ఉన్నాయి. మార్నింగ్ అయితే ఫస్ట్ గుమ్మం అంతా కడిగి మొక్కలకి నీళ్ళు పోసుకొని గుమ్మం కడిగి ముగ్గేసుకొని ఇంకప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను. గుమ్మంలో అయితే ఫస్ట్ నుంచి ముగ్గేసేదాన్ని కాదు. నాకు ఒకలాంటి భయమేసేదనమాట. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు, మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ కింద చూస్తారా అని. బట్ ఓకే, వేసి చూద్దాము కొన్ని రోజులు, వేయకుండా ట్రై చేయకుండా ఆగిపోవడం ఎందుకని చెప్పి ఈ మధ్య ముగ్గేస్తున్నాను అనమాట. బాగా అనిపిస్తుంది నాకే, మన తెలుగింటి ఇల్లు ఫీలింగ్ అదంతా వస్తూ ఉందనమాట. మమ్మీ ఫస్ట్ నుంచి చెప్పేది గుమ్మంలో పొద్దున్నే ముగ్గే అని. బట్ నాకే భయం వేసి ఆగిపోయాను. ఇక్కడ ఏం చేయాలన్నా పక్క వాళ్ళు ఏమంటారు, ఏమనుకుంటారు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో చూస్తున్నాను, యాజ్ ఆఫ్ నౌ అంతా బాగానే ఉంది. బాగుంటే కంటిన్యూ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇంక ఇల్లంతా మాబ్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సో డిఫ్యూజర్ పెట్టుకున్నాను. ఇంట్లో మంచి స్మెల్ రావాలంటే పక్కా డిఫ్యూజర్ పెడతాను. అది కూడా ఎంట్రన్స్లో ఒకటి అండ్ పైన ఒకటి అనమాట. అండ్ ఇక్కడ పెడితే మాకు ఇల్లంతా అవుతుందన్నమాట. అండ్ పనులన్నీ అయిపోయాక ఇంకా నేను కూడా హెడ్ బాత్ చేసేద్దాం అని చెప్పి డ్రెస్ తీసుకున్నాను. ఇండియా నుంచి తెచ్చుకున్నాను కదా రీసెంట్గా. ఇంక సమ్మర్ అయిపోతుంది, ఇప్పుడు వేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి వెయిట్ చేయాలి. ఇంకా క్విక్గా హెడ్ బాత్ చేసేసాను. అండ్ నాకు ఇలా చుడిదార్స్ వేసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే మా ఇంట్లో మా మమ్మీ మేము స్కూలింగ్ అప్పటి నుంచి కూడా ఇలా కాటన్ చుడిదార్స్ తీసి కుట్టించాలన్నమాట. నాకు అవి ఇష్టము. సో ఆ తర్వాత నేను టీసీఎస్లో జాబ్ చేసినప్పుడే ఫస్ట్ టైం టాప్స్ వేసుకోవడం ఇవన్నీ తెలిసేవి. అప్పటి వరకు స్టిచ్ చేయించిన చుడిదార్ కాటన్ డ్రెస్సెసే వేసుకునేదాన్ని అనమాట. ఎక్కువ మంగళగిరి ఈ టైప్లోవి చాలా ఎక్కువ యూజ్ చేసేదాన్ని. సో నాకు కూడా అవి చాలా ఇష్టం అనమాట. మళ్ళీ ఆ డేస్ అన్నీ గుర్తొచ్చి చాలా మిస్ అవుతున్నట్టు అనిపించి ఈ మధ్య అన్ని చుడిదార్స్ కుట్టించుకుంటున్నాను. వీడియో తీస్తాను కదా, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా ఇటువైపు రా, ఇలా రామ దగ్గరికి రా, ఇలా రారా, దగ్గరికి రారా, దూరంగా వెళ్ళిపోతే సూపర్ ఉన్నావు. వేసుకున్నాక బాగుంటుంది. చెల్లి చెక్ చేస్తుంది డ్రెస్ అంతే, చూడదు, అడ్జస్ట్ చేస్తుంది చెల్లి. చూడు ఎంత బాగుందో చూడు. మళ్ళీ అండ్ అలా పిల్లల్ని కూడా ఫాస్ట్గా రెడీ చేసి వాళ్ళు కూడా రెడీ అయిపోయారనమాట. అండ్ మా హస్బెండ్ రెడీ అయ్యేలోపు నేను పూజకి అంతా సెట్ చేసుకొని పూజ చేసుకుంటున్నాము. అండ్ నాకు ఇలా ఉర్లీ బౌల్ పెట్టడం అనేది చాలా ఇష్టం. అదొక్కటే మిస్ అవుతాను. బట్ ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఇంటి ముందు చక్కగా పువ్వులు వేసి పెట్టుకోవచ్చు అని. బట్ మన గార్డెన్లో ఉంటే ఓకే, బయట నుంచి తెచ్చి పెట్టాలన్నమాట. సో ఇప్పుడంతా మంచిగా కృష్ణవంతి పూలు వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు వరకు అయితే నేను ఎప్పుడు ఎక్కువ కోసేదాన్ని కాదు, ఈ మధ్య కోస్తున్నాను. అంటే చెట్లకి అందంగా ఉంటాయి కదా, లేకపోతే పువ్వులు లేకుండా అయిపోతాయని కోసేదాన్ని కాదు. బట్ ఓకే, అప్పుడప్పుడు కోస్తున్నాను అనమాట, రెగ్యులర్గా కాకపోయినా. అండ్ నేను మరీ స్పెసిఫిక్గా ఏమి ఉండనండి, లైక్ పూలు ఉంటేనే పూజ చేయాలి అలా ఏమి ఉండదు. నాకు దండం పెట్టుకోవాలంటే పూలు ఉన్నా లేకపోయినా పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు రెడీగా అవైలబుల్ ఉండవు కదా. సో ఎప్పుడు అలా
అలా స్పెసిఫిక్గా ఉండను. ఉంటే మాత్రం స్పెషల్ డేస్లో పెట్టుకొని చేసుకుంటా అనమాట. సో పక్కన పిల్లలు అందిస్తూ ఉన్నారు అండ్ హడావిడి అయిపోయింది. ఎందుకంటే పూజ 9 లోపు చేస్తేనే బాగా అనిపిస్తుంది, లేకపోతే తర్వాత ఎప్పుడు చేసినా నాకు హడావిడిగానే అనిపిస్తుంది. బట్ ఆ రోజు సాయంత్రం హడావిడిగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఎందుకులే కొంచెం లేట్ అయినా చేసేసుకుందామని ఇంకా ఆ పనులన్నీ చేసుకొని ఫాస్ట్గా తలస్నానం అది చేసి, ఇంకా మా హస్బెండ్ అప్పుడే స్నానానికి వెళ్ళారనమాట. ఇంకా లేట్ అయిపోతుంది వెయిట్ చేస్తే అని చెప్పి ఇంకా నేను పిల్లలు చేసేసుకుంటున్నాం. తర్వాత ఇంకా ఆయన వచ్చి దండం పెట్టుకుంటారు అన్నట్టు. నువ్వు కూడా దాదాక్షిత్ పట్టుకో, రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో చెప్పండి. ఓ ఒకసారి ఉండు, చెప్పండి. ఓ ఒకసారి ఒకసారి కిందకి ఇలా ఇలా అంతే పట్టుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం మీరు కాలుతుంది. ఓకేనా? ఇవ్వండి. శుక్లాం వరదరం విష్ణు దండం పెట్టుకోండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. చెప్పాలి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. చెప్పాలి. సో పిల్లలతో పూజలు ఇలానే ఉంటాయన్నమాట హడావుడిగా. అందుకే ఈవినింగ్ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ వాళ్ళు ఏదో ఒక టైంలో ఆడుకుంటూ ఉంటే అలా ఈవినింగ్ అయిపోతుంది అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. అండ్ చాలా అయిందండి ప్రశాంతంగా. పండగలైనా పూజలైనా అంటే ఏ సౌండ్ లేకుండా అలా చేసుకోవడం అలవాటు పోయిందనమాట కంప్లీట్గా. ఇంకా పిల్లలతో ఇలానే ఉంటాయి పూజలైనా ఏమైనా సరే. సగం మాట్లాడుతూ ఉంటారు నేను అని. అశమా అలా వెళ్ళిపోవచ్చా? ఇలా తిరుగు, ఇలా తిరుగు. బాగుంది. సో మేమైతే ఇప్పుడు కాఫ్లాండ్ వెళ్తున్నాము. వెళ్ళి కావాల్సినవి తెచ్చుకొని ఇంకా అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి. వీళ్ళ ఫ్రెండ్ అయితే ఈరోజు లేట్గానే వస్తారు కదా బుజ్జి, ఎందుకంటే ఫ్లైట్ లేట్. సో కొంచెం లేట్గానే స్టార్ట్ చేసామన్నీ. ఈరోజు తలస్నానాలు కొంచెం పూజ ఇవన్నీ లేట్ అయిపోయినాయి అనమాట. సో కాఫ్లాండ్ వెళ్ళొచ్చి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ కొంచెం అదే నెక్స్ట్ బయో ఇది వెరీ గుడ్. ఇంకా కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకున్నాం అనమాట. ఈ మధ్య ఎప్పుడు వెళ్ళినా కొంచెం బాగానే అవుతున్నాయి అన్ని రకాల, లైక్ ఫ్రూట్స్ కానీ చాలా తొందరగా అయిపోతున్నాయి అనమాట. ఫ్రూట్స్ మిల్క్ కోసమే వెళ్ళాల్సి వస్తుంది. యోగర్ట్ కూడా ఇంట్లోనే చేస్తున్నాను కదా, కర్డ్ అది. అండ్ పప్పు అయితే ముందు రోజు నైటే నానబెట్టేసాను అనమాట పడుకునే ముందు రోజు కూడా చాలా లేట్ అయింది. ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను రైస్తో పాటు. అండ్ ఇక్కడ మష్రూమ్ పులావ్ చేద్దాం అనుకున్నాను, వన్ ఆఫ్ ది డిష్ అనమాట. ఇంకా అందుకే మష్రూమ్ అది పీల్ చేస్తున్నాను. అప్డేట్స్ కనుక్కుంటూ ఉన్నాను అనమాట. ఫ్లైట్ డిలే అవుతూ ఉంది. సో వచ్చేదాన్ని బట్టి వేడిగా అప్పటికప్పుడు చేద్దాంలే అన్నట్టు. అండ్ పిల్లలు కూడా కాఫ్లాండ్ వెళ్ళాం కదా, అక్కడ స్పినాచ్ రోల్ అది అడిగారు. ఇంకా అవి తీసుకొని మేము అదే తినేసాం అనమాట. అండ్ ఆ రోజే కొంచెం దక్షిత్కి కూడా బాగాలేదనమాట, పొట్టలో మోషన్స్ అవి అవుతూ ఉన్నాయి.
సో ఇంకా వాడు ఏం తినడానికి అంత ఇష్టపడలేదు. ఇంకా ప్యారలల్‌గా కుకింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ధనియాల పౌడర్ అయిపోయిందనమాట. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ధనియాలు తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. నేను అన్నీ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా అన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి ఎప్పటికప్పుడు క్వాంటిటీస్‌లో. అండ్ ఇక్కడ జుక్నీ టమాటో పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాక ఆయిల్‌లో పెద్ద జుక్నీ ఉంటే అదొకటి పీల్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకున్నాను. అన్నీ కలిపి టమాటోస్ ఫ్రై అయ్యాక 2 కలిపి పాన్‌లో వేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటున్నాను. అండ్ వంట జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్‌లో నేను పువ్వులు తెచ్చుకుంటాను కదా! అవన్నీ సర్దుకుంటున్నాను. యాస్ ఐ టోల్డ్ నాకు పువ్వులు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో. ఒక పెద్దది తెచ్చుకుంటా అనమాట. తెచ్చుకున్నప్పుడే ఇలా 2, 3 కలర్స్ ఉండేలాగా చూసి తెచ్చుకుంటాను. సో, నేనేంటంటే దాన్ని చిన్న చిన్న పాట్స్ అన్నిటిలో వేసెస్‌లో అరేంజ్ చేసుకుంటా అనమాట. ఒకటే దాంట్లో వేసుకోను నేను. ఎందుకంటే నాకు చాలా ప్లేసెస్ ఉంటాయి ఇంట్లో పెట్టడానికి. నేను ఎక్కువ పెట్టుకోవాలనుకుంటాను కాబట్టి కొంచెం పెద్ద సైజ్ చూసి తెచ్చుకుంటాను. ఇది అరౌండ్ నాకు 4 వేసెస్‌లోకైతే వస్తదనమాట. కాఫ్‌లైన్‌లో గానీ, లిడిల్‌లో గానీ నాకెప్పుడే అయిపోయి నేను ఏ షాప్‌కెళ్తే దాన్ని బట్టి తెచ్చుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాను. అండ్ వాటర్‌లో కూడా నేనేం యాడ్ చేయనండి. జస్ట్ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని అందులో అడ్జస్ట్ చేసుకుంటా అనమాట ఫ్లవర్స్ అన్నీ. చామంతులయితే గనక మనకి ఈజీగా 10 డేస్ మినిమమ్ ఖచ్చితంగా ఫ్రెష్‌నెస్ అలానే ఉంటది. రోజెస్ అయితే నేను అసలు తెచ్చుకోనండి. చాలా రేర్. రోజెస్ ఏంటంటే హార్డ్‌లీ ఒక 4 డేసే ఫ్రెష్‌గా ఉంటాయి. తర్వాత వళ్ళిపోతాయి, రాలిపోతూ ఉంటాయి. బట్ చామంతులు ఎక్కువ డేస్ ఉంటాయన్నమాట. సో 10 డేస్‌కి ఒకసారి ఒక ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి ఇట్స్ ఫైన్ అనిపిస్తుంది నాకు. ఆ ప్రైస్‌కి అదంతా. ఇంకా మొత్తం వాడిపోయి అంతవరకు కూడా ఉంచుకుంటాను వేస్‌లో. సో, ఇలాగా 4 వాటిల్లో సెట్ చేశాను అనమాట. ఉన్నదాన్ని బట్టి వేసేసి తీసుకుంటాను. అండ్ చాలా బాగా అనిపిస్తది నిజంగానే. ఫ్లవర్స్ మీద అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను. ఒక మంచి రిఫ్రెషింగ్‌గా ఉంటది. అండ్ డిఫరెంట్‌గా అనిపిస్తదనమాట. హోమ్‌లో మంచి వైబ్స్ వస్తూ ఉంటాయి. అండ్ హాల్‌వేలో ఒక 2 పెడతాను. మా లివింగ్ అంటే హాల్‌లో 2 పెడతాననమాట. సో, పైన రూమ్స్‌లో అయితే పెట్టను. ఎక్కువ ఒక్కొక్కసారి 2 బొకేస్ ఏమన్నా తీసుకొస్తేనే పై వరకు తీసుకెళ్తా. లేకపోతే మేము ఎక్కువ కిందే ఉంటాం గదా! సో, కిందనే పెట్టుకుంటాను. అండ్ ధనియాలు కూడా చల్లగా అయిపోయాక ఇంక మిక్సీ చేసేసుకున్నాను. అండ్ పచ్చడి కూడా చూసారు కదా! ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసి కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవడమే అనమాట. అండ్ పోపు చాలా ఇంపార్టెంట్. అండ్ ప్యారలల్‌గా ఇక్కడ మష్రూమ్ పులావ్ కూడా అంతా రెడీ చేసేసాను. ఈ రెసిపీ మీకు కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. ఆ రోజు ఉన్న హరీకి అసలు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదనమాట. అస్సలు కుదరలేదు. అండ్ ఇక్కడ సాంబార్ కూడా అంతా ఫ్రై చేసేసుకుంటున్నాను. పప్పు కూడా ఉడికిచ్చేసాను కదా! సో, అన్ని వెరైటీస్ చేస్తున్నాను అనమాట. వచ్చేది ఒకతనే. బట్ స్టిల్ మనం ఒక్క ఐటెమ్ అయితే పెట్టలేం కదా! ఇంకా ప్యారలల్‌గా వంట చేస్తూ ఇంకా డైనింగ్ టేబుల్ అదంతా కూడా సెట్ చేసుకుంటున్నాను. ముందు రోజు ఇది తీసుకొచ్చాను కదా! పెద్ద సైజ్‌ది. ఎందుకంటే పచ్చళ్ళు అవి పెడుతున్నాం కదా! అన్నీ పెడుతుంటే ప్లేస్ సరిపోవట్లేదనమాట. సో, పెద్దదైతే బావుంటుందని చెప్పి ఇంకా అలా సెట్ చేసుకుంటున్నాను. మీలో నాతో ఎంతమంది అగ్రీ చేస్తారో కింద కమెంట్స్‌లో చెప్పండి. హౌస్ రీసెట్టింగ్ ఇలా చిన్న చిన్ని ఆర్గనైజేషన్స్ సర్దుకోవడం అండ్ కొన్ని కొన్ని కార్నర్స్ మార్చుకుంటూ ఉండడం ఇదంతా చాలా రిఫ్రెషింగ్‌గా ఇల్లుని చాలా కొత్తగా ఉంచిన ఫీలింగ్ వస్తది. సో, ఎంతమంది నమ్ముతారో నాతో కమెంట్స్‌లో చెప్పండి తప్పకుండా. ఇంట్లో ఇలా రీసెట్ చేయడానికి, డెకోర్ చేయడానికి అస్తమానం ఏదో ఒకటి కొనాలని కాదు. బట్ స్టిల్ మన దగ్గర ఉన్న వాటితోనే చిన్న చిన్న పర్చేజెస్‌తో మంచిగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఈలోపు జుక్నీ గ్రైండ్ చేసేసాను. అండ్ ఇక్కడ బటర్ యాడ్ చేసుకున్నాను. ఘీ ప్రిపేర్ చేయలేదనమాట ఇంకా. అందుకనే బటర్ యాడ్ చేశాను. లేదా ఘీతో పోపేసుకొని చాలా బాగుంటుంది. అండ్ ఈ పోపులో మనం శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ మెయిన్ వచ్చేసి ఇంగువ అండ్ ఆ తర్వాత నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్‌కి, హెల్త్‌కి అన్ని రకాల బావుంటుంది. మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయన్నమాట. అవి రోస్ట్ అయినవి. భలే చాలా టేస్టీగా ఉంటుంది. సో, జుకినీ పచ్చడి అందరూ చేసుకుంటారు. బట్ ఇలా నువ్వులు కూడా యాడ్ చేసి చూడండి పోపులో. చాలా చాలా బావుంటుందనమాట. తినేటప్పుడు మంచిగా తగులుతూ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం అలా తగులుతున్నప్పుడు. అండ్ పోపు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం అనమాట. అండ్ ఈలోపు సాంబార్ కూడా మంచిగా అయిపోతుంది. అండ్ నేను ఎప్పుడు చెప్పినట్టే పోపు వేశాక పచ్చడి అందులో వేసి ఒక్క 2 మినిట్స్ సాటే చేస్తే ఆ టేస్ట్ అంతా, ఫ్లేవర్స్ అంతా మనం గ్రైండ్ చేసిన పచ్చడికి బాగా పడుతుందనమాట. ఆ నెయ్యి, ఆ పోపు అదంతా.
సో అలా చేసుకొని మంచిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. జుకినీతో రెసిపీ షేర్ చేయమని అడిగారు. అంతకుముందు కూడా షేర్ చేశాను, బట్ మళ్ళీ అడిగారని చెప్పి ఇంకా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట షూట్ చేస్తూ. సో పచ్చడి సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ మష్రూమ్ పులావ్ కూడా ప్రెషర్ కుక్ పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా గీ ప్రిపేర్ చేస్తున్నాను, అయిపోయిందని చెప్పాను కదా. సో తీసుకొచ్చాను అనమాట. ఒక 6 క్యూబ్స్ వరకు చేద్దామని అనుకుంటున్నాను. అండ్ క్యారీగోల్డే యూస్ చేస్తున్నానండి నేనైతే. గీ మనకి బయట కూడా రెడీగా దొరుకుతుంది, ఇండియన్ స్టోర్స్లో, ఇక్కడ డిఎంలో కూడా దొరుకుతుంది. బట్ స్టిల్ మనం ఒక ప్రాసెస్కి అలవాటు అయితే ఇంకా అదే చేస్తాం కదా. నాకు ఇలా బటర్తో ప్రిపేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. నేను జర్మనీ వచ్చిన 4 ఇయర్స్ నుంచి. సో ఈ 4 ఇయర్స్గా నేను ఫాలో అయ్యే ప్రాసెస్ అయితే ఇదే అనమాట. క్యారీగోల్డ్ బటరే యూస్ చేస్తాను, దాంతో గీ ప్రిపేర్ చేసుకుంటాను. అదొక సాటిస్ఫాక్షన్. లైక్ బయట కొన్న వాటిలో ఏముంటాయి ఏమో అన్నట్టు ప్రిపేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. నేను ఇదే 100% సేఫ్ ప్యూర్ అని నేను చెప్పను, బట్ నాకు అలవాటు పడ్డ ప్రాసెస్ ఇదే అనమాట. ఉన్న బటర్స్లో ఇది కొంచెం ఇండియన్ టేస్ట్కి కొంచెం దగ్గరగా అన్నట్టు అనిపిస్తుంది. సో నేనైతే కొంచెం పెద్దవాడిని పెట్టుకున్నాను. ఒక 6 క్యూబ్స్ చేసుకుంటే సరిపోద్ది. మిగిలిందంతా నేను బటర్కి ఉంచేసుకుంటాను కుకింగ్లోకి. అండ్ ఇక్కడ వంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు వేసాను. పోపు తర్వాత ఆనియన్ చీలికలు వేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసి పసుపు ఇవన్నీ వేసాను అనమాట. వంకాయ ఫ్రై నాకు చాలా చాలా ఇష్టం, మా మమ్మీ చేస్తూ ఉంటుంది. సో నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను. వంట చేసే ప్రాసెస్లోనే ఇంక ఇల్లంతా కూడా చిన్న చిన్నగా ఆర్గనైజ్ చేసేసుకుంటాను అనమాట. అక్కడే నుంచొని ఉండను. అప్పుడు షాపింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, ఇంకా ఆఫ్లైన్లో కొన్ని కుకీస్ అవి తీసుకొచ్చాను. చాలా డేస్ అయిపోయిందని చెప్పి కొంచెం రీస్టాక్ చేస్తున్నాను అనమాట. ఒక 2 ప్యాకెట్స్ అలా తీసుకొస్తాను. ఆ కుక్కీ జార్లు వేస్తే పిల్లలకి ఆకలేసినప్పుడు ఆడుకుంటున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ వాళ్ళే తీసుకొని తింటూ ఉంటారనమాట. సో రెగ్యులర్గా అయితే తేను, ఎప్పుడైనా తీసుకొచ్చి ఇంకా పెడతాను అనమాట. సో చిన్న కుకీస్. అండ్ మా హస్బెండ్కి ఇష్టం అనమాట ఇవి. పిల్లలు తింటారు, తను కూడా తింటారు. తనకు అప్పుడప్పుడు స్నాక్ బాక్స్లో వేసిస్తాను. లేదా ఆఫీస్ నుంచి రాగానే కాఫీ తాగే ముందు ఒక 2 కుకీస్ అలా తింటారనమాట. ఇంకా అందుకే 2 ప్యాకెట్స్ తెచ్చి ఆ 2 జార్స్లో ఫిల్ చేసి ఇంకా కాఫీ బార్ కౌంటర్ దగ్గర పెట్టేస్తాను అనమాట. సో ఇక్కడ అయితే అదే జరుగుతుంది. అన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఆ రోజు వీకెండ్ కాబట్టి పిల్లలు అయితే పక్కన సైక్లింగ్కి ఫ్రెండ్స్ వస్తే ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళనే చెక్ చేస్తూ ఉన్నాను అనమాట విండో దగ్గర నుంచి. అండ్ మా హస్బెండ్ అయితే మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి కాఫ్లైన్ నుంచి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. ఇంకా తను వచ్చేలోపు నా వంట అంతా కంప్లీట్ చేయాలన్నమాట. ఆ రోజు తెలియకుండా చాలా టైం అయిపోయింది. తను వచ్చి మళ్ళీ తనని హోటల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, వాళ్ళు బిజినెస్ ట్రిప్ మీద వచ్చారనమాట ఇండియా నుంచి. సో మేమందరం కూడా ఫ్రెండ్స్. శివ ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండే. ఎందుకంటే మేము పెళ్ళైనప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ ఫ్యామిలీస్ కలిసి ఉండేవాళ్ళం. అప్పుడే అందరికీ దగ్గరలో పెళ్ళయిందనమాట. పిల్లలు లేరు. సో వీ యూస్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఆల్మోస్ట్ 1 year ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళం, కలిసి ట్రిప్స్ వెళ్ళేవాళ్ళం. సో చాలా బాగుండేది అనమాట. అలా మేము జర్మనీ వాళ్ళు, కొంతమంది ఇండియాలో, కొంతమంది యూఎస్లో, అలాగా అందరం ఎక్కడికక్కడ డిస్పర్స్ అయిపోయాము. ఇప్పుడు అందరికీ పిల్లలు వచ్చేసారు. అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో తను ఇటు జర్మనీ వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ మీట్ అవుతూ ఉంటాము. బట్ ఎప్పుడు వ్లాగ్ తీయలేదు, కానీ ఈరోజే ఫస్ట్ టైం వ్లాగ్ తీయడం. ఇది వచ్చి తను వచ్చేసారు. ఆల్మోస్ట్ మేము 5 o'clock అలా లంచ్ చేసామన్నమాట. ఆ రోజు ఐటమ్స్ అయితే చేసినవి మొత్తం తిన్నాము. మష్రూమ్ పులావ్, వంకాయ ఫ్రై, సాంబార్ అండ్ జుక్నీ టమాటో పచ్చడి అన్నీ కొంచెం కొంచెం తిన్నారు అలాగా. ఇంకా పిల్లలు మేము అందరం తినేసి నేను మొహబ్బత్ కా షర్బత్ ఉంటుంది కదా, వాటర్ మిల్లన్తో, అది చేసి పెట్టాను అనమాట. అది రెసిపీ షూట్ చేయలేకపోయాను, నెక్స్ట్ టైం తప్పకుండా చేస్తా. సో తను వచ్చేలోపు అది కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో లంచ్ అయిపోయాక ఒక 1 hourకి అలాగా అది కూల్గా సర్వ్ చేస్తున్నాను. అండ్ పిల్లలు కూడా తనతో ఆడుకుంటున్నారు. 140 కూడా ఉండేది వచ్చింది. ఏంటమ్మా అషి అప్పుట్ అయిపోయిందా? అయిపోతుందా? ఆగిపోతుందా? మరి ఇక్కడ పెట్టు, మరి ఇటు తిప్పుమ్మా. నువ్వు ఒకటి, మామ ఒకటి, అడ్లేనా? 11. Yeah, so
మామ క్లిప్పులు పెట్టడం కూడా వచ్చింది రోయ్. 32. బేబీ గర్ల్ ఉండేటప్పటికి అన్నీ వచ్చేసాయి. 64. Yeah. మా మమ్మీ ఇండియా నుంచి మా కోసం మామిడి తాండ్ర, స్నాక్స్, గులాబీ పువ్వులు, తర్వాత చెగోడీలు అండ్ నేతర్సలు, వెన్నుండలు ఇవన్నీ పంపించారనమాట పార్సిల్. ఇంకా ఆ రోజే కొంచెం ఓపెన్ చేసాం అండ్ నైట్ మళ్ళీ ఆలు పరోటా ఇవన్నీ వేసుకుని మంచి టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత బ్లాగ్ తీయడం మర్చిపోయాను లిటరల్లీ. 1 year తర్వాత కలవడం కదా, ముచ్చట్లో పడిపోయాం అనమాట. అండ్ నెక్స్ట్ డే ఏం చేసాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, thanks for watching. Bye bye. Take care.